ఇవన్నీ లెక్కేసుకోండి. ఇక్కడ ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తారు, ఇక్కడికి వచ్చిన ఎన్నికల అధికారులు మన ఏరియా వాళ్ళే, ఇంట్లో వాళ్ళని అడిగేసి ఆ భార్యాభర్త చెప్పిన మాట వినేసి పిల్లల ఓట్లు కూడా కంటిన్యూ చేస్తారా, తొలగించుకుంటారా? ఇట్లాంటిది అన్నప్పుడైతే కనుక మీరు చెప్పినట్టు హైదరాబాద్లో ఉండే డ్యూయల్ ఓట్స్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఒక 25 లక్షలు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు 6 లక్షలు ఇమీడియట్గా ఆంధ్రాకే నాకు ఓటు కావాలి, అదే అది తేల్చుకోవాలి వాళ్ళు, ఇక్కడదా అక్కడదా అన్నది. అక్కడ ఓటు హక్కు లేదనుకోండి, తెలంగాణలో మీకు వాల్యూ ఉండదు. రేపు పొద్దున ఎప్పుడు తొక్కేయాలన్నా వీడికి ఓటు కూడా లేదు, వీళ్ళేంది ఇక్కడికి వచ్చి మన ఆస్తులని పెంట చేస్తారు. అక్కడ ఓటు ఉన్నప్పుడు కాస్త కనీసం ఆ బీఆర్ఎస్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అక్కడ ఇలా ఓట్లు ఉన్నాయి అనేసి ఓటు పోయి ఉంటే ఆస్తులే మిగిలినాయి అనుకోండి, మన వాళ్ళ ఆ సమస్యలు ఎవడో పట్టించుకోడు. అలాగని ఈ ఓట్లని ఇక్కడ వదులుకుంటే ఇక్కడ ఓ సమస్య వాళ్ళకి అది. కాబట్టి అంటే మూడు పార్టీలకి పరీక్షా కాలమేనా రేపు? 4 పార్టీలకి పరీక్షా కాలం, 3 బీజేపీకి కూడా పరీక్షా కాలమే అది. అంటే వాళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు కదా, ఎక్కువ ఉంటాయి అంతే. బట్ అందరికీ ఉంటుంది. అవును అవును, రైట్ సార్. ఇప్పుడు కేంద్రం తాజాగా బీసీలకు రక్షణ కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం, ముసాయిదా రూపకల్పన కూడా జరుగుతుందట. అంటే బీజేపీ పరంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా మొన్న తెలంగాణలో చూసిన బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం తీసుకోవడం, ఇప్పుడు